డైలీ మీరు ½ లీటర్ పాలు కొనే డబ్బులతో 1 crore పాలసీ తీసుకోవచ్చు. మీ ఇంట్లో సంపాదించే వ్యక్తికి యాక్సిడెంటల్గా జరిగే ప్రమాదాల వల్ల ప్రాణహాని ఉన్నా లేదా అంగవైకల్యం వచ్చినా మీ కుటుంబానికి ఆర్థిక లోటు ఏర్పడుతుంది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు నేను లేకుంటే నా పిల్లల ఫ్యూచర్ ఎలా, నా భార్య ఆర్థిక పరిస్థితి ఏంటి, నా కుటుంబానికి అవసరమయ్యేటువంటి ఆర్థిక అవసరాలను ఎవరు తీరుస్తారు అనే భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇందుకోసమే లైఫ్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు ఒక టర్మ్ పాలసీ ఇష్యూ చేయాలి అని అంటే అంత ఈజీ కాదు. టఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది అండ్ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ప్రీమియం లోడింగ్స్ హెవీగా ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రీమియమ్స్ పెరుగుతుంటాయి. మరి ఒక డెత్ బెనిఫిట్ ఉన్న పాలసీ మరి డిపెండెన్స్ కోసం తీసుకోవాలి అంటే ఎలా? ఒక ఈజీ, అఫోర్డబుల్ అండ్ ఆల్టర్నేట్ ఆప్షన్ సెక్యూర్ చైల్డ్ పాలసీ. ఇది మీకు ఎదురయ్యే లైఫ్ అండ్ డిసెబిలిటీ రిస్క్స్ నుండి మీ డిపెండెన్స్ని పర్టికులర్గా మీ చిల్డ్రన్స్ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం డిజైన్ చేసిన ఒక టైలర్ మేడ్ ప్రోడక్ట్. ఇంకా లేట్ చేయకుండా ప్రొడక్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ పాలసీలో 4 సమ్ ఇన్సూర్డ్ స్లాబ్స్ ఉన్నాయి. 30 lakhs, 50 lakhs, 1 crore అండ్ 3 crores. మన రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా ఒక స్లాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 crore సమ్ ఇన్సూర్డ్ వరకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయని అవసరం లేదు. ఈ పాలసీలో టోటల్గా 16 బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 6 బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బెనిఫిట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. లైఫ్ రిస్క్ అయినప్పుడు అంటే మనిషి చనిపోతే ఈ బెనిఫిట్ కింద సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని ఇస్తారు, కానీ లంసంగా ఇవ్వరు. 1% చొప్పున 100 months ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 crore పాలసీ తీసుకుంటే మీకు రిస్క్ అయితే మీ డిపెండెన్స్కి ఎవ్రీ మంత్ 1 lakh ఇస్తారు. అలా 100 months కంటిన్యూస్గా ఇస్తారు. టోటల్గా 1 crore పడుతుంది. సెకండ్ బెనిఫిట్ పర్మనెంట్ అండ్ టోటల్ డిసెబిలిటీ. యాక్సిడెంటల్గా రిస్క్ అయ్యి మీకు డిసెబిలిటీ వస్తే 200% ఆఫ్ ది సమ్ ఇన్సూర్డ్ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే సమ్ ఇన్సూర్డ్ ఎలిజిబిలిటీకి 2 times వస్తుంది. అది కూడా లంసంగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 crore పాలసీ తీసుకున్నారు అండ్ యాక్సిడెంటల్గా రిస్క్ అయ్యి మీకు 2 కాళ్ళు లేదా 2 చేతులు లేదా 1 కాలు మరియు 1 చెయ్యి పోయినా ఈ కండిషన్ని 100% డిసెబిలిటీగా కన్సిడర్ చేసి మీ 1 crore సమ్ ఇన్సూర్డ్కి యాక్చువల్గా అయితే 100% ఇవ్వాలి, కానీ ఇక్కడ మీకు 200% లేదా 2 times వస్తుంది. అంటే 2 crores వరకు వస్తుంది. అదే మీకు ఒకే చెయ్యి కానీ, ఒకే కాలు కానీ, ఒకే కన్ను కానీ పోతే 50% డిసెబిలిటీగా కన్సిడర్ చేసి మీ 1 crore సమ్ ఇన్సూర్డ్కి 50% అంటే 50 lakhsకి 200% బెనిఫిట్ అప్లై అవుతుంది. అంటే 1 crore ఇస్తారు. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి పర్మనెంట్ అండ్ పార్షియల్ డిసెబిలిటీ. ఇందులో కూడా సేమ్ 200% ఆఫ్ ది సమ్ ఇన్సూర్డ్ ఎలిజిబిలిటీ వస్తుంది, లంసంగా ఇస్తారు. సెకండ్ బెనిఫిట్కి థర్డ్ బెనిఫిట్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు డిసెబిలిటీ పూర్తిగా టోటల్గా అవుతే సెకండ్ బెనిఫిట్ కిందకి వస్తుంది. అదే మీకు డిసెబిలిటీ పాక్షికంగా అంటే పార్షియల్గా డిసెబిలిటీ వస్తే థర్డ్ బెనిఫిట్ కింద కన్సిడర్ చేస్తారు. సపోజ్ మీకు ఒక చెవి పోయినా లేదా మీ చేతి వేలు కానీ కాళ్ళు వేలు కానీ ఒకటి కానీ అన్ని కానీ పోయినా ఇలాంటి సిచ్యువేషన్స్ని పార్షియల్ డిసెబిలిటీగా కన్సిడర్ చేస్తారు. ఆ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ని ఈ టేబుల్లో ప్రెజెంట్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఇచ్చిన డిసెబిలిటీ పర్సంటేజ్కి 200% ఆర్ 2 times బెనిఫిట్ అందుతుంది. ఫోర్త్ బెనిఫిట్ టెంపరరీ అండ్ టోటల్ డిసెబిలిమెంట్. యాక్సిడెంటల్గా జరిగే ప్రమాదాల వల్ల ఒక పర్సన్ టెంపరీగా డిసేబుల్ అవుతే అతను ఎంత కాలం అవుతే వర్క్ చేయలేడో అన్ని వారాలు అతనికి వారానికి 1% ఆఫ్ ది సమ్ ఇన్సూర్డ్ చొప్పున ప్రతి వారం కంపెనీ మీకు పే చేస్తుంది. అలా మాక్సిమం 100 weeks వరకు లేదా మాక్సిమం 50 lakhs వరకు ఏది ముందుగా ట్రిగర్ అవుతే అంతవరకు కంపెనీ మీకు పే చేస్తుంది. ఉదాహరణకు, ఒక పర్సన్ 1 crore సెక్యూర్ చైల్డ్ పాలసీ తీసుకున్నాడు. యాక్సిడెంటల్గా ఇంజురీ అయ్యి అతనికి 3 months బెడ్ రెస్ట్ రికమెండ్ చేశారు డాక్టర్. అప్పుడు అతనికి 3 months అంటే 12 weeksకి ప్రతి వీక్కి 1% చొప్పున అంటే 1 lakh చొప్పున 12 lakhs వస్తుంది. పర్మనెంట్ డిసెబిలిటీ అండ్ టెంపరరీ డిసెబిలిటీకి ఉండే ఐడెంటిఫికేషన్ డిఫరెన్స్ ఏంటంటే టీటీడీలో పర్మనెంట్గా డిసెబిలిటీ వస్తుంది అండ్ లైఫ్ టైం ఉంటుంది, నో రికవరీ. బట్ టీటీడీలో అంటే టెంపరరీ డిసెబిల్మెంట్లో టెంపరీగా డిసెబిల్మెంట్ ఉంటుంది, ఫ్యూచర్లో రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్సీకి వస్తారు. ఫిఫ్త్ బెనిఫిట్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఈ బెనిఫిట్ కింద మీ చైల్డ్కి 10% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ అనేది అడిషనల్గా పే చేస్తారు. చైల్డ్ ఏజ్ వచ్చేసి 25 years బిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ చనిపోతే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కింద 1 crore వస్తుంది, ప్లస్ చైల్డ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ కింద 10 lakhs అడిషనల్గా వస్తుంది. అలాగే ఒకవేళ పర్సన్కి పర్మనెంట్గా టోటల్గా డిసెబిలిటీ వస్తే పీటీడీ కింద 2 crores వస్తుంది అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ కింద 10 lakhs అడిషనల్గా వస్తుంది. అండ్ సిక్స్త్ బెనిఫిట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ప్రమాదం వల్ల హాస్పిటలైజ్డ్ అయితే ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ అండ్ డే కేర్ ట్రీట్మెంట్స్కి 5 lakhs వరకు రియంబర్స్ చేసుకోవచ్చు. ప్లస్ డైలీ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ కింద రోజుకి 500 వస్తుంది. ప్లస్ కంపాషనేట్ బెనిఫిట్ కింద ఇన్సూర్డ్ పర్సన్ యొక్క ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ ఈ యొక్క ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎయిర్ టికెట్ లేదా ఈక్వల్ ఫేర్ అమౌంట్ని రీఎంబర్స్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పినటువంటి మేజర్ బెనిఫిట్స్తో పాటు ఇంకా 10 other బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి 7th బెనిఫిట్ మేజర్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్స్ అంటే
క్రిటికల్ ఇల్నెసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి టెస్ట్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అవి కూడా కవర్ అవుతాయి. 8th బెనిఫిట్ డిసపియరెన్స్ బెనిఫిట్. అంటే ఒకవేళ పర్సన్ మిస్ అయితే, యాక్సిడెంటల్గా జరిగినటువంటి ప్రమాదంలో పర్సన్ మిస్ అయితే వాటికి కూడా బెనిఫిట్ ఇస్తారు, ఈక్వల్ టు ద డెత్ బెనిఫిట్. అండ్ 9th బెనిఫిట్ వచ్చేసి మొబిలిటీ కవర్. ఒకవేళ ఇన్ష్యూర్డ్ పర్సన్కి ప్రాస్థెటిక్ డివైజెస్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్స్, ఆర్మ్స్, ఐస్ అవసరం పడినా లేదా ఆర్థోపెడిక్ బ్రేసెస్, డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ లాంటివి కూడా కవర్ అవుతాయి. 10th బెనిఫిట్ బర్న్స్. ఇన్ష్యూర్డ్ పర్సన్ యొక్క బాడీ మంటల్లో కాలితే 2nd డిగ్రీ బర్న్స్ అండ్ 3rd డిగ్రీ బర్న్స్కి 10% నుండి 100% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 11th బెనిఫిట్ రోడ్ అంబులెన్స్ బెనిఫిట్. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుండి హాస్పిటలైజేషన్ వరకు కానీ, లేదు అని అంటే హాస్పిటలైజేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని రోడ్ అంబులెన్స్ బెనిఫిట్గా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 12th బెనిఫిట్ నర్సింగ్ కేర్ బెనిఫిట్. ఒకవేళ మనకి జరిగినటువంటి ఇంజురీ వల్ల హాస్పిటలైజ్ కనుక అయితే దానికి నర్సింగ్ సర్వీసెస్ ఉపయోగపడితే ఆ బెనిఫిట్ కూడా ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. 13th బెనిఫిట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అంటే కొన్నిసార్లు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది సేమ్ సర్జరీకి. సో అటువంటి సర్జరీస్ ఉన్నా సరే వాటికి కూడా బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 14th బెనిఫిట్ రీపాట్రియేషన్ ఆఫ్ మార్టల్ రిమైన్స్. అంటే ప్రపంచంలో ఎక్కడ చనిపోయినా సరే అతను చనిపోయిన ప్లేస్ నుండి అతని అంత్యక్రియలు జరిగేటువంటి ప్లేస్ వరకు అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. 15th బెనిఫిట్ కన్వీనియన్స్ బెనిఫిట్. 16th బెనిఫిట్ లాయల్టీ బోనస్. అంటే ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి మీ సమ్ ఇన్ష్యూర్డ్కి 5% బోనస్ యాడ్ చేస్తారు. మ్యాక్సిమం అప్ టు 50% బోనస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ప్రీమియం డిపెండ్ అవుతుంది. ఉదాహరణకు 1 crore సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటే 5 yearsకి కలిపి 83,000 పడుతుంది. అంటే డైలీ మీరు 1/2 లీటర్ పాలు కొనే డబ్బులతో 1 crore పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో బ్యూటీ ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ లాగా ఏజ్ని బట్టి ప్రీమియం పెరగదు. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే సేమ్ ప్రీమియం ఉంటుంది. బట్ ఈ పాలసీలో 18 to 64 years ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఎలిజిబుల్ క్రైటీరియాలో ఉంటే, మీకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా ఈ పాలసీని మాత్రం తప్పకుండా తీసుకోండి. పాలసీ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి. జై హింద్.